హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు మార్కెట్లో కొన్ని ఇండెక్సెస్ నెగిటివ్గా ఉంటాయి, కొన్ని ఇండెక్సెస్ మాత్రం పాజిటివ్గా ఉన్నాయి. ఎస్పెషల్గా మెటల్ ఇండెక్స్ బాగా పాజిటివ్గా ఉంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కొన్ని స్టాక్స్ పాజిటివ్గా ఉంటాయి, లైక్ ఎనర్జీ కానీ మెటల్స్ అండ్ స్టాక్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. మెటల్ ఇండెక్స్లో చూస్తే జింక్ కానీ అల్యూమినియం కానీ కాపర్ గోల్డ్ సిల్వర్ అన్ని మెటల్స్ కూడా లైఫ్ టైం హైక్ అయితే రీచ్ అయిపోయాయి. కాపర్ ప్రైస్ అయితే లాస్ట్ 6 మంత్స్ నుంచి 40% పెరిగింది. ఈరోజు మెటల్ ఇండెక్స్లో ఏ ఏ స్టాక్స్ ఇంపార్టెంట్ స్టాక్స్ పెరిగాయో చూస్తే, లైక్ హిండ్ జింక్ కానీ హిందుస్థాన్ కాపర్ కానీ వేదాంత కానీ టాటా స్టీల్ స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి. ఈరోజు టాటా స్టీల్ స్టాక్ అయితే నిఫ్టీ 50లో టాప్ పర్ఫార్మర్గా ఉంది వాల్యూమ్స్లో. అండ్ ఎనర్జీ సెక్టార్లో కూడా ఓఎన్జీసీ కానీ అండ్ ఆయిల్ ఇండియా స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి. దీనికి ఇంపార్టెంట్ రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఒక బ్యారెల్ వచ్చేసి $65 అయితే రీచ్ అయింది. లాస్ట్ 3 డేస్ 4 డేస్ నుంచి కూడా 6% అయితే పెరిగింది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పెరుగుతుందో అప్పుడు ఏషియన్ పెయింట్ లాంటికి సంబంధించినటువంటి సెక్టార్ స్టాక్ అయితే బాగా డౌన్కి వస్తూ ఉంటాయి. ఈ రోజు నిఫ్టీ 50లో టాప్ లూజర్గా ఏషియన్ పెయింట్ స్టాక్ అయితే ఉంది. పెయింట్ సెక్టర్ స్టాక్స్ లాస్ అవ్వడానికి ఇంపార్టెంట్ రీజన్ అయితే క్రూడ్ ఆయిల్నే మెయిన్గా వాడుతూ ఉంటారు పెయింట్ సెక్టర్లో రా మెటీరియల్గా. ఈ రీజన్ వల్ల ఏషియన్ పెయింట్ స్టాక్ అయితే బాగా డౌన్కి వచ్చింది. అండ్ ఐటీ రియాలిటీ స్టాక్స్ కూడా బాగా డౌన్కి వచ్చాయి ఈరోజు. మెటల్ కానీ అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి ఈరోజు. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కూడా బాగా పెరిగాయి ఈరోజు, లైఫ్ టైం హైక్ అయితే వెళ్ళాయి. గోల్డ్ ప్రైజెస్ చూస్తే ఈరోజు 1240 రూపీస్ పెరిగి 1,43,950 రూపీస్గా ఉంది 10 grams ఆఫ్ ద గోల్డ్. సిల్వర్ కూడా 15,070 రూపీస్ పెరిగి 2,89,840 రూపీస్గా ఉంది 1 kg సిల్వర్. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ కూడా ఫ్యూచర్లో పెరుగుతాయన్న ప్రిడిక్షన్ అయితే ఉంది మార్కెట్లో. ఒక్క కేజీ ఒక ఔన్స్ గోల్డ్ $5,000గా వెళ్తుందని అయితే చెప్తున్నారు. అండ్ సిల్వర్ కూడా మార్కెట్లో 3 lakh వరకు వెళ్తుందని అండ్ 4 lakh వరకు కూడా వెళ్తుందని అయితే చెప్తున్నారు. సామ్కో వాళ్ళు అయితే చెప్తున్నది ఏంటంటే 4 lakhs వరకు కూడా 1 kg సిల్వర్ రీచ్ అవుతుంది అనేది చెప్తున్నారు వీళ్ళు. దీనికి వీళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ రీజన్ అయితే చాలానే ఉన్నాయి. ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ ఒక మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే, చైనా వాళ్ళు సిల్వర్ని ఎక్స్పోర్ట్ చేయడం అయితే రిస్ట్రిక్షన్ చేశారు. అండ్ యుఎస్ వాళ్ళు కూడా రేర్ ఎర్త్ మినరల్ సెగ్మెంట్లోకి యాడ్ చేశారు. ఈ రీజన్ వల్ల సిల్వర్లో అయితే ఫిజికల్గా చాలా డెఫిషియట్గా ఉంది. పేపర్లో ఎక్కువగా ఉన్నా కూడా ఫిజికల్గా అయితే డెఫిషియట్గా ఉందని చెప్తున్నారు. అండ్ కామెక్స్ కమాడిటీ ఎక్స్చేంజ్లో అయితే స్టాక్ ఈరోజు 7% పెరిగింది గోల్డ్ విషయంలో. అండ్ ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ కూడా 1,60,000 వరకు అయితే రీచ్ అయింది. అల్యూమినియం ప్రైజెస్ కూడా 3 years హైక్ అయితే వెళ్ళాయి. కాపర్ ప్రైజెస్ కూడా లైఫ్ టైం హైక్ అయితే వెళ్ళాయి. మెటల్ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి ఈ రోజు అయితే మార్కెట్లో. అండ్ ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ అండ్ ఫెడ్ విషయంలో కూడా ఇండిపెండెన్స్ విషయంలో కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అరైజ్ అవుతున్నాయి. అన్ని రీజన్స్ వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అయితే బాగా పెరుగుతున్నాయి. అండ్ సిల్వర్ని ఎక్కువగా ఇండస్ట్రీస్లో వాడుతూ ఉంటారు, లైక్ ఆర్టిఫిషియల్ ఏఐ టెక్లో కానీ అండ్ ఈవీఏ సెగ్మెంట్లో కానీ అండ్ రెన్యూబుల్ సెగ్మెంట్లో అయితే వాడుతూ ఉంటారు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ విషయంలో. ఈ రీజన్ వల్ల సిల్వర్ ప్రైజెస్ 4 lakh వరకు వెళ్తుందని అయితే వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. అండ్ యుఎస్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈ రోజు అయితే. ఈ రోజు టారిఫ్స్కి సంబంధించినటువంటి కేసు అయితే హియరింగ్ ఉంది. ఈ రోజు నైట్ మన ఇండియా టైంలో నైట్ 8 o'clock అయితే జడ్జిమెంట్ అయితే రిలీజ్ చేస్తారు యుఎస్ సుప్రీంకోర్టులో. ఈ జడ్జిమెంట్ ఎటువైపు వెళ్తుందనే బేస్ బట్టి మార్కెట్స్ అయితే మూవ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పావెల్ పైన వారైతే క్రిమినల్ ఛార్జెస్ అయితే ఫైల్ చేశారు ట్రంప్ గవర్నమెంట్. వీళ్ళు ఈ మూవ్ వెళ్ళడం వల్ల ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ అయితే ట్రంప్ గారిని తప్పుపడుతూ పవల్ గారికి అయితే సపోర్ట్ ఇస్తున్నారు. ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో చూస్తే, లైక్ జేపీ మోర్గాన్కి సంబంధించినటువంటి జేమీ డైమన్ గారు అయితే సపోర్ట్ ఇస్తున్నారు. పావెల్ గారు నిజాయితీగా వర్క్ చేశారు ఆల్ ఓవర్ ఫెడరల్ బ్యాంకులో. మార్కెట్ కండిషన్ని బేస్ చేసుకునే రేట్ కట్ చేశారు కానీ ఎలాంటి పార్షాలిటీ చూపించలేదు అనే విధంగా చెప్తున్నారు జేపీ మోర్గన్ సీఈఓ. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు కానీ యూరోపియన్ యూనియన్ సెంట్రల్ బ్యాంక్ కానీ అండ్ బ్యాంక్ ఆఫ్ కెనడా వాళ్ళు కూడా పవల్కి సపోర్ట్ ఇస్తున్నారు ట్రంప్కి అగెయిన్స్ట్గా. ట్రంప్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ చేసింది చూస్తే, ఈయనైతే కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ దట్ జర్క్ విల్ బి గాన్ సూన్ అనే విధంగా అయితే చేశారు. ఈయన త్వరలోనే ఈ చైర్మన్ పదవి నుంచి వెళ్ళిపోతారు, కంప్లీట్గా క్రిమినల్ ఛార్జెస్ వేయడం వల్ల ఫెడ్ లోంచి వెళ్ళిపోతారు అనే విధంగా అయితే స్టేట్మెంట్ చేశారు. ఒక బిగ్ ఇన్స్టిట్యూషన్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇంత ఉండడం అయితే మంచిది కాదు. మేబీ కంట్రీ ఎకనామిక్ కూడా ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు.
నెక్స్ట్ ట్రంప్ రీసెంట్ టైమ్స్లో చెప్తున్నది ఏంటంటే గ్రీన్లాండ్ కంట్రీని మేము ఆక్యుపై చేస్తాము, లైక్ మిలిటరీ ద్వారా కూడా. అండ్ ఈ కంట్రీ చాలా ఇంపార్టెంట్ యుఎస్లో డిఫెన్స్ సెక్టర్ డెవలప్ అవ్వడానికి అండ్ సెక్యూరిటీ పరంగా కూడా. ఈ కంట్రీని ఆక్యుపై చేసిన తర్వాత మాత్రమే గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ అయితే ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ చేస్తామనే విధంగా చెప్తున్నారు. దీనికి డెన్మార్క్ వీళ్ళ వీళ్ళు గ్రీన్లాండ్ పీపుల్ అయితే వీళ్ళైతే మీరు యుఎస్ని సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే డెన్మార్క్ని సెలెక్ట్ చేసుకుంటారా అంటే మేము మాత్రం డెన్మార్క్ని సెలెక్ట్ చేసుకుంటాం అనే విధంగా చెప్పడం తర్వాతకి ఈయనైతే ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కూడా చేశారు. మీరు డెన్మార్క్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందనే విధంగా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఈరోజు యుఎస్ సెనేటర్స్ అయితే ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు పార్లమెంట్లో. నాటోలో ఉన్నటువంటి కంట్రీస్ని ఏవైతే ఉంటాయో వాటిని బలవంతంగా ఆక్యుపై చేయడం అయితే అది ఇల్లీగల్, అలాంటివి స్టాప్ చేయాలి అనే విధంగా యుఎస్ సెనేటర్స్ అయితే ఒక బిల్ అయితే పాస్ చేశారు. ఫర్దర్గా యుఎస్ గవర్నమెంట్ ఎలాంటి మిలిటరీని బలవంతంగా యూజ్ చేయకుండా. అండ్ ఇరాన్లో అయితే కంటిన్యూగా గవర్నమెంట్కి అగెన్స్ట్గా అయితే వెళ్తూనే ఉన్నారు పీపుల్. దీనికి ట్రంప్ చెప్తున్నది ఏంటంటే మీరు కంటిన్యూగా ప్రొటెస్ట్ చేయండి, మేము మీకు సపోర్ట్ ఇస్తామనే విధంగా చెప్తున్నారు. ఈయన పీపుల్కి సపోర్ట్ ఇస్తున్నారు కానీ గవర్నమెంట్కి అయితే అగెన్స్ట్గానే వెళ్తున్నారు. మేము మిలిటరీ ఉపయోగించి కూడా ఇరాన్ అయితే కాంకర్ చేస్తామనే విధంగా కూడా స్టేట్మెంట్ చేశారు. ఇది ఒక కంట్రీని ఆక్యుపై చేయడం అయితే మంచిది కాదు. ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే ఇంకా హీట్ ఎక్కే ఛాన్స్ ఉంది. దీనికి చైనా వాళ్ళైతే ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే చేశారు. ఇరాన్తో ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళందరిపైన 25% అడిషనల్ టారిఫ్స్ వేస్తామని ట్రంప్ అయితే చెప్పారు. దీనికి చైనా వాళ్ళైతే మేము కంటిన్యూగా ఇరాన్కే సపోర్ట్ చేస్తామనే విధంగా వీళ్ళైతే స్టేట్మెంట్ చేశారు. ఇది కొంత ఆల్ ఓవర్ గ్లోబల్గా జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది. ట్రంప్ 25% టారిఫ్స్ వేస్తే చైనా వాళ్ళపైన కూడా ఇంపాక్ట్ అవుతుంది. వీళ్ళు చైనా యుఎస్ మధ్యలో రీసెంట్గానే ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇది ఒక క్వశ్చన్గా అయితే ఉంటుంది మార్కెట్లో. అండ్ చైనా వాళ్ళు ఇంక కూడా చెప్తున్నది ఏంటంటే యుఎస్కి సంబంధించినటువంటి సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ లైక్ ఏవైతే ఉంటాయో వాటిని చైనాలో అయితే స్టాప్ చేయాలనుకుంటున్నారు. లైక్ ఈ ఏ ఏ కంపెనీస్ చూస్తే లైక్ బ్రాడ్కామ్ కానీ ఓనర్ విఎం వేర్ కానీ పాలో ఆల్టో కానీ నెట్వర్క్స్ అండ్ ఫోర్టినెంట్ లాంటి కంపెనీస్ అయితే వీళ్ళైతే స్టాప్ చేయాలనుకుంటున్నారు చైనాలో. వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేటా థెఫ్ట్ అవ్వకుండా. ఆల్ ఓవర్ గ్లోబల్గా అయితే జియో పొలిటికల్ అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ యుఎస్లో కోర్ సిపిఐ డేటా అయితే వచ్చింది. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 2.7% అయితే 2.6%గానే వచ్చింది. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువగానే వచ్చింది. ఎప్పుడైతే సిపిఐ డేటా తక్కువగా వస్తుందో అప్పుడు రేట్ కట్ అయితే జరగాలి. ప్రజెంట్గా ఫెడ్ యొక్క ఇండిపెండెన్స్ గురించి అయితే క్వశ్చన్ అయితే జరుగుతూ ఉంది. ఈ సిచ్యువేషన్లో కొత్త చైర్మన్ అయితే అల- కొత్త చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డ- ఆ పొజిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే డెసిషన్ అయితే తీసుకోవచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ పెరగడానికి కూడా ఇంపార్టెంట్ రీజన్ అయితే ఇది కూడా. సిపిఐ డేటా తక్కువగా వస్తే ఫెడ్ రేట్ వడ్డీ కట్టు చేస్తుంది. దానివల్ల సేఫ్ హెవెన్ కింద కన్సిడర్ చేసే గోల్డ్ ప్రైజెస్ అయితే పెరుగుతుంది, డాలర్ వాల్యూ కూడా తగ్గుతుంది. అండ్ యుఎస్ వాళ్ళైతే అప్రూవ్ చేశారు ఎన్విడియాకి సంబంధించినటువంటి అడ్వాన్స్ ఏఐ చిప్ని సెల్ చేయడానికి చైనాకి. దీంతో పాటుగా ఇంకా యుఎస్ ప్రోడక్ట్స్ని అయితే చైనాలో సెల్ చేయడానికి కూడా వీళ్ళైతే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈరోజు చైనా వాళ్ళైతే యాన్యువల్ ట్రేడ్ డేటా అయితే రిలీజ్ చేశారు. ఎక్స్పోర్ట్స్ డేటాని వీళ్ళకి 2025లో $1.2 ట్రిలియన్ వీళ్ళైతే రీచ్ అయ్యారు. ఇది అయితే హిస్టరీలోన హైయెస్ట్గా ఉందని అయితే చెప్తున్నారు వీళ్ళు. యుఎస్లో టారిఫ్స్ వేసినా కూడా వీళ్ళైతే హైయెస్ట్ ఎక్స్పోర్ట్ డేటా అయితే రిలీజ్ చేశారు వీళ్ళు. ఇది కంట్రీ ఎకనామిక్ అయితే ఫర్దర్గా డెవలప్ అవుతుంది. ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటే కంట్రీకి ఇన్కమ్ వస్తుంది, వాళ్ళ దగ్గర సర్ప్లస్ అయితే అమౌంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ విషయానికి వస్తే ఇండియాలో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియో గారికి అయితే కాల్ చేశారని, ఇద్దరి మధ్యలో హెల్దీ డిస్కషన్ జరిగిందనే విధంగా అయితే అప్డేట్ ఉంది మార్కెట్లో. యుఎస్ స్టేట్ సెక్రటరీ వాళ్ళు అయితే చెప్తున్నది ఏంటంటే కంగ్రాచులేషన్ చెప్పారు. రీసెంట్గా ఇండియన్ పార్లమెంట్ శాంతి బిల్ని అయితే పాస్ చేశారు. లైక్ న్యూక్లియర్ ఎనర్జీ బిల్లో ఫారెన్ వాళ్ళు ఎఫ్డిఐ రూపంలో పార్టిసిపేట్ చేసే విధంగా. అండ్ యుఎస్ అండ్ సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్లో ఫర్దర్గా గ్రో అవుతారండి. అదర్ విషయంలో కూడా ఎనర్జీ కానీ రేర్ ఎర్త్ మినరల్స్ కానీ అండ్ సప్లై చైన్ సెగ్మెంట్లో కూడా ఫర్దర్గా రెండు కంట్రీస్ మధ్యలో కోఆపరేషన్ ఉంటుందనే విధంగా అయితే డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తుంది.
ఆన్‌గోయింగ్ బయోలెటరల్ ట్రేడ్ అగ్రీమెంట్ విషయంలో కూడా డిస్కషన్ జరిగినట్టుగా తెలిసింది. అండ్ అదర్ డెవలప్‌మెంట్ విషయంలో గాని, ఇండో పసిఫిక్ రీజియన్‌లో గూడా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ జరిగే విధంగా అయితే తెలుస్తుంది. ఇది ఇండియా, యూఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయితే ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్స్ అయితే బెటర్‌గా పెరుగుతాయి. ఇండియా ఫర్దర్‌గా అయితే గ్రో అవ్వడానికుంది. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళైతే ఇండియా జీడీపీ గ్రోత్ రేట్‌నైతే కొంత ప్రిడిక్షన్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. ఎఫ్ఐ 26లో 7.2%గా ఉంటుందని, ఎఫ్ఐ 27లో మాత్రం 6.5%గా ఉంటుందని చెప్తున్నారు. యూఎస్ వెళ్ళే యూఎస్ వేసే టారిఫ్స్ ఉన్నా గూడా స్ట్రాంగ్‌గా డొమెస్టిక్‌గా డిమాండ్ ఉంది. ఈ రీజన్ వల్ల ఎకానమీ ఎఫ్ఐ 26లో గ్రో అవుతుంది అనే విధంగా అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గా గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేసే పాలిసీస్ గాని, తీసుకున్న డెసిషన్స్ వల్ల గూడా ఇండియా ఎకానమీ గ్రో అవుతుందని అయితే చెప్తున్నారు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు. ఇది ఇండియా ఎకానమీకి అయితే ఒక పాజిటివ్ అప్డేటే. నెక్స్ట్ ఇండియాలో డిసెంబర్‌లో హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్‌ఫ్లేషన్ డేటా అయితే వచ్చింది. ఇది స్లైట్‌గా అయితే కొంచెం అయితే పెరిగింది. 0.83%. లాస్ట్ డిసెంబర్‌లో అయితే 0.32%గా ఉంటే ఇప్పుడు 0.83%గా ఉంది. కొంచెం అయితే పెరిగినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇండియా అలాగే ఫ్రాన్స్ మధ్యలో అయితే ఒక డిఫెన్స్ డీల్ అయితే జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. మార్కెట్‌లో అప్డేట్ ఉంది. 114 రఫేల్ ఫైటర్ జెట్స్ ఫ్రాన్స్ నుంచి పర్చేజ్ చేయాలనుకుంటుంది ఇండియన్ గవర్నమెంట్ డిఫెన్స్‌లో ఫర్దర్‌గా స్ట్రాంగ్‌గా ఉండడానికి. దీనికి గాను ఇండియన్ గవర్నమెంట్ 3.25 లాక్ క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే స్పెండ్ చేయాలనుకుంటున్నారు. ఈ డీల్ ఫైనలైజ్ అయితే మాత్రం ఇండియా ఫర్దర్‌గా డిఫెన్స్ సెక్టార్‌లో అయితే ఇంకా స్ట్రాంగ్‌గా అవుతుంది. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ వాళ్ళు క్యూ3 రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు వాళ్ళు. వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో స్ట్రాంగ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. అసెట్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. నెట్ ప్రాఫిట్ కూడా 9% గ్రో అయిందని చెప్తున్నారు వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో 5017 క్రోర్‌గా అయితే ఉంది. నెట్ ఇన్కమ్ కూడా పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో 9328 క్రోర్‌గా అయితే రీచ్ అయింది. నెట్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయింది. 2.76%గా రిటర్న్ ఆన్ అసెట్స్ కూడా 1.35%గా అయితే గ్రో అయ్యాయని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళు పాజిటివ్‌గా రిజల్ట్స్ పోస్ట్ చేయడం వల్ల స్టాక్ ఈరోజు 9% పెరిగింది మార్కెట్‌లో. నెక్స్ట్ హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా క్యూ3 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. నెట్ ఇన్కమ్‌లో 22% గ్రో అయ్యారు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో. ప్రాఫిట్‌లో కూడా 36.24% గ్రో అయ్యారు గానీ, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేస్తే మాత్రం 5% అయితే తగ్గింది. నెక్స్ట్ హెచ్‌డిఎఫ్‌సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు కూడా క్యూ3 రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు వీళ్ళు. నెట్ ప్రాఫిట్ 20%గా గ్రో అయిందని 769 క్రోర్‌గా రీచ్ అయిందని చెప్తున్నారు వీళ్ళు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో 20% గ్రో అయింది. అండ్ రెవెన్యూ కూడా ఆపరేషన్స్ దగ్గర నుంచి అయితే 15% గ్రో అయ్యారు వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో 1075 క్రోర్‌గా అయితే రీచ్ అయ్యారు వీళ్ళు. పాజిటివ్‌గా రిజల్ట్స్ పోస్ట్ చేయడం వల్ల హెచ్‌డిఎఫ్‌సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టాక్ కూడా పాజిటివ్‌గా పెరిగింది ఈరోజు. నెక్స్ట్ ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు కూడా క్యూ3 రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు వీళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్‌లోనే పోస్ట్ చేశారు. ప్రాఫిట్ అయితే 9.6% డౌన్ అయితే రెవెన్యూ ఇంక్రీజ్ అయితే 2.2%గా ఎబిటా కూడా 1.3% గ్రో అయితే మార్జిన్స్ 20 బేసిస్ పాయింట్స్‌గా డౌన్ అయింది. రెవెన్యూ కూడా 0.5%గా పెరిగింది. రిజల్ట్స్ కొంచెం నెగెటివ్‌గా రావడానికి వీళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ రీజన్ అయితే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న లేబర్ లాస్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల కూడా కొంత నెగెటివ్ ఇంపాక్ట్ ఉందని అయితే చెప్తున్నారు వీళ్ళు. స్టాక్ కూడా కొంత నెగెటివ్‌గా మూవ్ అయింది ఈరోజు. నెక్స్ట్ వేదాంత స్టాక్ అయితే ఈరోజు లైఫ్ టైమ్ హైక్ అయితే వెళ్ళింది. దీనికి ఇంపార్టెంట్ రీజన్ అయితే ఆల్ ఓవర్ గ్లోబల్‌గా కమోడిటీ ప్రైసెస్ అయితే బాగా పెరుగుతూ ఉన్నాయి. 1 ఇయర్‌లో ఎఫ్ఐ 25లో 36% అయితే పెరిగింది ఈ స్టాక్. దీనికి స్ట్రాంగ్‌గా వీక్ డిమాండ్ ఉంది ఆల్ ఓవర్ గ్లోబల్‌గా. కమోడిటీస్‌కి బాగా డిమాండ్ ఉంది. సప్లై అయితే తక్కువగా ఉంది. ఈ రీజన్ వల్ల ఈ స్టాక్ బెటర్‌గా పెరిగింది. వేదాంత స్టాక్ అంటే ఓన్లీ అల్యూమినియం, జింక్, సిల్వర్ అండ్ కాపర్ మిక్స్డ్ మెటల్స్‌ని అయితే ఎక్స్‌ప్లోరేషన్ చేస్తూ ఉంటుంది. ఈ స్టాక్‌లోనే వీళ్ళ బిజినెస్ అయితే ఏం డీమెర్జ్ అవ్వలేదు. అన్ని బిజినెస్ అయితే వేదాంతలోనే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఈ వాల్యుయేషన్ ప్రకారంగా చూస్తే స్టాక్ ఇప్పటికి కూడా ఇంకా తక్కువ ప్రైస్‌లో ఉందని అయితే చెప్తున్నారు. నువామా వాళ్ళు కూడా ఈ స్టాక్‌కి టార్గెట్ ప్రైస్ ₹806గా ఇస్తున్నారు. ఇంతకుముందు 686 రూపీస్‌గా ఇచ్చారు. దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్ అయితే గ్లోబల్‌గా కమోడిటీస్‌కి బాగా డిమాండ్ ఉంది మార్కెట్‌లో. సప్లై తక్కువగా ఉంది. అండ్ ఈ స్టాక్‌లోనే వాల్యుయేషన్ ప్రకారంగా చూస్తే అన్ని బిజినెస్‌లు ఈ వేదాంతలోనే ఇంక్లూడ్ అయ్యున్నాయి అనే రీజన్ వల్ల వీళ్ళైతే స్టాక్‌కి టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. నెక్స్ట్ ఒస్వాల్ పంప్స్ వాళ్ళకి ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 120 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్‌ని. వీళ్ళు కర్ణాటక రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ లిమిటెడ్ దగ్గర నుంచి అయితే ఆర్డర్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్‌లో వీళ్ళు 3263 సోలార్
పంప్స్ని ఆఫ్ గ్రిడ్ డీసీ సోలార్ ఫోటోవోల్టాయిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్ని సప్లై చేయడానికి పీఎం కుసుమ్ స్కీమ్ కింద వీళ్ళకైతే ఈ ఆర్డర్ లభించింది. వీళ్ళు ఈ ప్రాజెక్ట్కి డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై అండ్ ఇన్స్టాలేషన్ సెగ్మెంట్లో అయితే ఆర్డర్ విన్నారు. ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు March 31, 2020 వరకు అయితే ఫినిష్ చేస్తారు. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ ఈరోజు 2%గా పెరిగింది. నెక్స్ట్ పేస్ డిజిటెక్ కంపెనీ వాళ్ళు కూడా ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 376 crore వర్త్ చేసే ఆర్డర్ని బొండాడా ఇంజనీరింగ్ కంపెనీ దగ్గర నుంచి వీళ్ళు 300 MW ఆఫ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ను డెవలప్మెంట్ చేయడానికి వీళ్ళు ఆర్డర్ అయితే విన్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ప్రాజెక్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు అయితే వీళ్ళైతే చూస్తారు. లైక్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ కానీ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సెగ్మెంట్లో కూడా వీళ్ళైతే మేనేజ్ చేస్తారు. ప్రాజెక్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి అంటే లైక్ సైట్ డెవలప్మెంట్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇన్స్పెక్షన్ కానీ, సప్లైస్ కానీ, వర్క్ కానీ అండ్ ఇన్సూరెన్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్, ఎరెక్షన్, ఇన్స్టాలేషన్, టెస్టింగ్ అండ్ కమిషన్ లాంటి అయితే వీళ్ళైతే మేనేజ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు 3 yearsలో కంప్లీట్ చేస్తారని తెలుస్తుంది. వీళ్ళకి ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా స్టాక్ అయితే ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. ఫ్యూచర్ టెక్ కంపెనీకి అయితే ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 287.83 crore వర్త్ చేసే ఆర్డర్ని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ దగ్గర నుంచి వీళ్ళైతే ఆర్డర్ విన్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు 353 ఆన్బోర్డ్ కవచ్ లోకోమోటివ్ ఎక్విప్మెంట్స్ని యూనిట్స్ సప్లై చేయడానికి వీళ్ళు ఈ ప్రాజెక్ట్లో ఇన్స్టాలేషన్ కానీ, టెస్టింగ్, కమిషనింగ్, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ అండ్ సర్వీసెస్ అయితే అందిస్తారు. ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు 12 monthsలో ఫినిష్ చేస్తారని అయితే తెలుస్తోంది. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ ఈరోజు 9%గా పెరిగింది. నెక్స్ట్ ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఒక లార్జ్ ఆర్డర్ని అయితే విన్ అయ్యారు. 2500 నుంచి 5000 crore వర్త్ చేసే ఆర్డర్ హెవీ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ సెగ్మెంట్లో వీళ్ళైతే ఆర్డర్ విన్ అయ్యారు. వీళ్ళకి టొరెంట్ పవర్ స్టోరేజ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి ఆర్డర్ లభించింది వీళ్ళకి. ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా స్టాక్ అయితే డౌన్ ట్రెండ్లో ఉంది. రీసెంట్గా కువైట్లో మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి ఆర్డర్ క్యాన్సిలేషన్ జరిగింది. $4.5 billion ఆఫ్ ద కాంట్రాక్ట్ని ఆర్డర్ క్యాన్సిల్ అవ్వడం వల్ల స్టాక్ లాస్ట్ 3 to 4 days నుంచి కంటిన్యూగా డౌన్ ట్రెండ్లో ఉంది. వీళ్ళు ఈ ఆర్డర్ని ఈపీసీ సెగ్మెంట్లో అయితే విన్నారు. ప్రాజెక్టు స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు వీళ్ళైతే ఫినిష్ చేస్తారు. అండ్ యూబీఎస్ వాళ్ళు కానీ అండ్ రీసెంట్గా యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళైతే ఎల్ఎన్టీ స్టాక్ అయితే డౌన్ ట్రెండ్ వెళ్తూనైతే టార్గెట్ ప్రైస్ అయితే ఫిక్స్ చేశారు వీళ్ళు డౌన్ ట్రెండ్ స్టాక్కి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.